నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను సరిత కొన్ని తప్పుల్ని అస్సలు చేయకూడదు తనకు మించిన విశ్లేషణ శక్తి తెలుగు రాజకీయ రంగంలో మరొకరు లేరన్నట్టుగా తనకు తాను భావించటమే కేసీఆర్ చేసిన పెద్ద తప్పనే చెప్పాలి తన శక్తిని ఎక్కువగా ఊహించుకున్న ఆయన వేసిన ఎత్తు కూడా చిత్తు కావడం ఆయనకు ఊహించని ఎదురు దెబ్బలు తగిలేలా చేసిందని టాక్ వినిపిస్తుంది తన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు తెలంగాణ ప్రజలు తలూపుతారని తనకు ఎదురు చెప్పే ధైర్యం చెయ్యరన్న నమ్మకం కేసీఆర్లో టన్నుల కొద్దీ ఉండేది అదే ఆయన్ను రాష్ట్రాన్ని విడిచిపెట్టి కేంద్రానికి వెళ్లేలా చేసింది కేంద్రంలో పాగా వేసేందుకు వీలుగా పావులు కలిపేలా చేసింది అయితే ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ దానికి బీఆర్ఎస్ అన్న పేరును డిసైడ్ చేయడం తెలిసిందే అయితే టీఆర్ఎస్ సూపర్ హిట్ అయితే బీఆర్ఎస్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావించిన కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా షాక్ ఇస్తూ ఆ ప్రయత్నం డిజాస్టర్ గా మారింది దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు ఆయన మరి తన రాజకీయ జీవితంలో అత్యంత కీలక స్థానాన్ని చూసిన ఆయన ఇప్పుడు అందుకు భిన్నంగా దీనావస్థలో ఉన్నారని చెప్పాలి చివరకు తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వేళ ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించలేని పరిస్థితి కూడా అయితే చివరకు ఈ కేసులోనే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వేళలో మాత్రం ఆయన గలం విప్పారు కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు తన గారాల పట్టి కవిత అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉంటే ఆయనను పలకరించేందుకు పరామర్శించేందుకు ఇప్పటి వరకు కేసీఆర్ వెళ్ళింది లేదు అయితే ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఇవన్నీ సరిపోవన్నట్టుగా ఇంతకాలం ఎన్నిక ఏదైనా తమకు సీటు కావాలంటే డిమాండ్ చేసే నేతలకు బదులుగా టికెట్ తీసుకొని పోటీ చేయాలంటూ బతిమాలే పరిస్థితి తాజాగా నెలకొంది ఏ వైపు చూసినా ప్రతికూలతలను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ బాస్ కొత్త ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు ఉన్నంత కాలం అంతా బాగుందని ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అన్న పేరు మార్చారో అప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని అప్పటి వరకు గెలుపు గుర్రంగా ఉన్న పార్టీ ఇప్పుడు ఓటమికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినట్లుగా భావిస్తున్నారు అయితే నిజానికి టీఆర్ఎస్ అన్నంతనే ఉండే భావోద్వేగ అస్త్రం బీఆర్ఎస్ పేరుతో మాయమైందన్న విషయాన్ని మర్చిపోకూడదు అయితే ఇటీవల పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల్లో కింది స్థాయి నాయకుల్లోనూ పార్టీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున సూచనలు వినిపిస్తున్నాయి అయితే మరికొందరైతే ఏకంగా అధినేత తీసుకున్న నిర్ణయంతోనే ఇప్పుడున్న దీన స్థితికి వెళ్ళినట్లుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం అయితే ఉద్యమం పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలని ఎవరు చెప్పారు తెలంగాణ ఆత్మగా చెప్పుకునే పార్టీ పేరును ఎవరిని అడగకుండా ఎలా మార్చారు పేరు మార్చడం వల్లే కొంతకాలంగా పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కూడా అదే అంటూ మండిపడుతున్న వైనం తరచూ చూస్తున్నాం మనం అయితే ఈ నేపథ్యంలోనే పీఛే మూడ్ మాదిరి మళ్ళీ టీఆర్ఎస్ పేరులోకి వెళ్లేందుకు అవసరమైన ప్రొసీజర్ గురించి ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు అయితే పార్టీ పేరును మరోసారి మార్చాలంటే చట్టపరంగా ఏం చేయాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు అయితే మరోవైపు కేసీఆర్ మరో ఆలోచనతో ఉన్నట్లు కూడా చెబుతున్నారు ఇప్పుడున్న బీఆర్ఎస్ పేరును తెలంగాణ వెలుపల వాడేందుకు వీలుగా ఉంచేసి ఎప్పటిలాగే తెలంగాణలో రాజకీయాల కోసం టీఆర్ఎస్ పేరును వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఏమైనా తమకు అచ్చిరాని బీఆర్ఎస్ పేరును వీలైనంత త్వరగా వదిలేసి తమకు అధికారాన్ని అప్పజెప్పిన టీఆర్ఎస్ పేరును మరోసారి తమ సొంతం చేసుకోవటంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్లు చెప్పాలి అయితే మరేం జరుగుతుందో చూడాలి మరి